యొక్క దూతలు గూఢచారులు రహస్యంగా వెళ్ళి తెలుసుకుని వచ్చి కౌరవులకి చెప్పారు, కృష్ణుడు యుద్ధం చెయ్యట, కేవలం సారథ్యం చేస్తాట. కాబట్టి ఇప్పుడు మనకి బెంగలేదు, కృష్ణుడు యుద్ధం చేయడుగా, మనకు అల్లరి తప్పిపోయిందన్నారు. అంటే భీష్ముడు అన్నాడు, కౌరవ పక్షానికి రాలేదు, పాండవ పక్షంలో ఉన్నాడు, ఉండి అర్జునుడికి సారథ్యం చేస్తాట. నేనంటున్నాను, కృష్ణుడు ఎలా ప్రతిజ్ఞ చేశాడో అస్త్రం పట్టను, కేవలం సారథ్యం చేస్తానని కృష్ణ ప్రతిజ్ఞ. ఇటు పక్కన సర్వసైన్యాధిపతిగా భీష్ముడిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? కృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను. ఇప్పుడు భీష్ముడికి తెలియదా కృష్ణుడు పరాత్పరుడని? తెలుసు. తెలుసున్నటువంటి వాడు మరి ఇదేం ప్రతిజ్ఞ అండి? కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానని ఎందుకంటాడు? అంటే భీష్మాచార్యుల వారు మహాభారతంలో మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? భీష్మాచార్యుల వారి జీవితంలో ఏమయ్యా, భగవంతుడనేటటువంటి వాడు తనని నమ్ముకున్నటువంటి భక్తుని కోసమని ఎంత కిందకి దిగి వచ్చేస్తాడో మీకు లోకంలో నేను చూపిస్తానన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు భీష్ముడు కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానని ప్రతిజ్ఞ, కృష్ణుడు అస్త్రం పట్టను సారథ్యం చేస్తానని ప్రతిజ్ఞ. యుద్ధభూమిలో కలుసుకున్నారు. ఆయన అర్జునుడికి సారథిగా ఉన్నాడు, ఈయనేమో భీష్ముడు రథం మీద కూర్చొని యుద్ధం చేస్తున్నాడు. భీష్మార్జునులు యుద్ధభూమిలో కలుసుకున్నారు. ఇంత అర్జునుడు నిజంగా భీష్ముడి ముందు నిలబడలేడు. అందుకు కదూ శిబిరానికి వెళ్ళి, తాత నువ్వు ఎలా చచ్చిపోతావని అడగవలసి వచ్చింది. నిజంగా తాతగారిగా మహాభారతంలో అది చదువుతుంటే చాలా బాధగా ఉంటుంది. ఒరే మనవడా, శిఖండిని తీసుకురండిరా, చచ్చిపోతానన్నాడు పాపం. కాబట్టి ఆయనని వెళ్ళి అడిగారు, కారణం ఎలా చనిపోతానో చెప్పాడు. కానీ అంతకుముందు భీష్మార్జునుల యొక్క యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతున్నప్పుడు విపరీతమైనటువంటి బాణప్రయోగాన్ని చేశాడు. ఇంకా ఎంత బాణప్రయోగం అంటే, ఇంత గాంధీవం చేత పట్టుకున్నటువంటి అర్జునుడు కూడా ఒక్క బాణం తిరిగి వెయ్యలేని స్థితి. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టేశాడు అర్జునుడిని. ఇట్నుంచి బాణం వెళ్ళటం లేదు, అట్నుంచి పడిపోతున్నాయి వచ్చి బాణాలు. తనని నమ్ముకున్నవాడు తను సారథ్యం చేస్తున్నాడు, వెయ్యలేకపోతున్నాడు బాణాలు, భీష్ముడు కొట్టేస్తున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు, నెత్తురు కారిపోతోంది, బాణాలతో కొట్టేస్తున్నాడు, ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు భీష్ముడి బాణాలకి. అంతే, ఇదే కావాలి భీష్ముడికి. తన భక్తుడి కోసం కృష్ణుడు తన ప్రతిజ్ఞని కూడా మర్చిపోవాలి. అంతే, కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు. ఆనాడు తను ప్రతిజ్ఞ చేశానన్న విషయం కూడా మర్చిపోయి కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఎలా పడ్డాయో అసలు ఆ మాటలు పోతన గారికి మహానుభావుడికి సాక్షాత్ అనుభవించారండి. యజ్ఞవరాహ ఘట్టాన్ని ఆయన ఆంధ్రీకరిస్తుంటే రాజు సైన్యాన్ని పంపాడు, పోతన గారి భాగవతం ఎత్తుకురండి అని, లేకపోతే పోతన గారిని బంధించి తీసుకురమ్మని. తీరా సైన్యం వెళ్ళేటప్పటికీ ఒక భయంకరమైన అడవి పంది పడుకునుంది ఆయన పర్ణశాల ముందు. వాళ్ళు హడిలిపోయి వెనక్కి వెళ్ళి రాజుకు చెప్పారు, ఎప్పుడు చూడలేదటువంటి పంది పడుకుందన్నారు. సైన్యాధిపతి వచ్చి చూశాడు, హడిలిపోయి వెళ్ళిపోయాడు. రాజుగారే వచ్చారు స్వయంగా. అయ్యబాబో ఇదేమి పందిరా, ఇలా ఉంది, దీన్ని మనం తెగటార్చగలమా అని ఆలోచిస్తున్నారు. కొంతసేపు అయిన తర్వాత ఆ పంది వెళ్ళిపోయింది. లోపల ఉన్నవాడు మహాత్ముడు, ఆయనకి నమస్కారమే తప్ప మనం ఆయనని నిగ్రహించే ప్రయత్నం చేయకూడదనుకున్నాడు రాజు. లోపలికి వెళ్ళి పోతన గారికి నమస్కరించి, అయ్యా మిమ్మల్ని భాగవతం ఇచ్చేసేయమని అడుగుదామని నిగ్రహిద్దామని వచ్చాను, కానీ బయట పెద్ద పంది పడుకునుంది, ఎంత గొప్ప అడవి పంది, మీకు భయం లేదా, దాని అరుపులు మీకు వినపడలేదా, మరి అదంతా బయట నిలబడి అరుస్తోంది అన్నారు. అంటే పోతన గారు అన్నారు, నాకు అర్థమైంది, నన్ను రక్షించిన వాడెవరంటే మీ నుండి నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. బయట యజ్ఞవరాహమూర్తియే కూర్చుని నన్ను భాగవతాన్ని కాపాడారు అన్నారు. కాబట్టి మహానుభావుడికి ఈశ్వరుడు అలా సాక్షాత్కారం అవుతుండగా రచించినటువంటి భాగవతం. కుప్పించి ఎగసిన
ఆ మాట చూడండి, ఏదో రథంలోంచి దూకాడు కాదు. ఆ దూకేటప్పుడు భీష్ముడు బాణాలు వేసేస్తుంటే కోపం వచ్చేసి ఆ పగ్గాలు ఇలా ఎడంచేత్తో విసిరి పారేసి ఆ చేతిలో ఉన్న మునికోల విసిరేసి ఒక్కసారి హుప్పని ఎగిరి దూకేస్తే పైకి, 2 కాళ్ళు బయటపెట్టి దూకేస్తే, దిగడం అంటే వేరు, ఏదో కాలు ముందు పెట్టి రెండో కాలు దింపుతారు. ఆ కోపంలో దూకేసినప్పుడు 2 కాళ్ళు ఎత్తి ఆ రథాన్ని పట్టుకుని ఒక్క దూకేశాడంతే యుద్ధభూమిలోకి. దూకేసేటప్పటికీ కుపించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, దీనికోసం చూస్తున్నాడు భీష్ముడు. అంతే ధనస్సు పట్టుకుని అలా చూస్తూ నిలబడిపోయాడు. ఆ కుండలములు ఇలా ఊగి వాటి కాంతి ఆకాశం అంతా కప్పేసింది. ఉరికిన నోర్వకనుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల, ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయి, చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చ నిపటముజార, ఆ చక్రం పట్టుకుని చంపేస్తాను భీష్ముడని చెప్పి అప్పటి వరకు కృష్ణావతారంలో అస్త్రం పట్టనన్నవాడు చక్రం చేత పట్టుకుని వచ్చేస్తున్నాడు భీష్ముడి మీద వేసేస్తానని. వచ్చేస్తుంటే ఆ కోపానికి ఆ గబగబా పరిగెడుతుంటే ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోయింది. నమ్మి తినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా. అర్జునుడు రథం దిగిపోయి పరిగెత్తుకొచ్చి వెనక నుంచి చేతులు పట్టుకుని బావా 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 బావా, అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం పట్టుకుని భీష్ముడిని చంపేశాడంటుంది లోకం. బావా బావా వదిలే బావా వదిలే బావా, నా పరువు పోతుంది బావా అని అర్జునుడు బతిమాలుతుంటే ఆయన నన్ను నమ్మి నువ్వు రథంలో ఉండగా ఇన్ని బాణాలు వేసి కొడతాడా, ఇవాళ ఈ భీష్ముడిని చంపి అవతల పారేస్తాను ఏమనుకుంటున్నాడో అని చెప్పి కరికి లంఘించు సింహంబు కెరణి మెరసి శాతనకగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతశైల అంటారు తిక్కన గారు. అలా ఏనుగు మీదకి దూకేటటువంటి సింహంలాగా ఒక్కసారి చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తూ అర్జునుడి కోసం నన్ను చంపేస్తానని తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి తనని నమ్ముకున్న భక్తుడి కోసం చక్రం పట్టేసుకున్న కృష్ణుడు ఉన్నాడే, ఆ కృష్ణ భగవానుడి పాదార విందములకు నేను నమస్కరిస్తున్నాను. భక్తపరాధీనుడై ఆయన. ఏమి పద్యం అండి! మా చిన్నతనంలో నాకు సంతోషం అది చెప్పుకోవడం. మా అమ్మగారి నోట వెంట ఈ పద్యం ఎప్పుడూ వినపడుతూనే ఉండేది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఉరికిన నోర్వ కనుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల, చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార, నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు, విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు. ఊరుకున్నాడా? పొంగు ఆయన ముఖం చూస్తూ ప్రాణం విడిచిపెట్టేయాలి. తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు బొమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సద్యోగంబునన్ పట్టుచున్ ములికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునంద చేయు ఘన విద్యున్ ప్రశంసించదన్. ఆయన మహానుభావుడు, గొప్ప సుందరాకారుడు. ఇలా చిరునవ్వు నవ్వుతూ అటు ఇటు చూస్తుంటే జనులందరూ ఆయన వంక చూసి మోహం పొంది యుద్ధం చేయడం మర్చిపోయి ఆయన్ని చూస్తుండేవారు. అంతటి అందగాడు. అటువంటి వాడు తనకు భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఉమ్మంచు. వీడు నన్ను నమ్ముకున్నాడు రా ఈ అర్జునుడు, వీడిని నేను రక్షించాలరా అనుకున్నాడు. అందుకు కదండి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రథాన్ని తీసుకెళ్ళి ఒక చోట నించోపెట్టి పైన ఉన్నటువంటి హనుమని వెళ్ళిపోమన్నారు. హనుమ వెళ్ళిపోయారు. పతాకాన్ని రథాన్ని రక్షకులుగా ఆవేశించి ఉన్నటువంటి దేవతలందరినీ వెళ్ళిపోయారు. అర్జున, నువ్వు ముందు కిందకి దిగిపోయి అందులో ఉన్నటువంటి నీ అక్షయబాణ తూణీరాల్ని గాంధీవాన్ని ఇతరమైనటువంటి ఆయుధాలని తీసుకుని దిగి దూరంగా వెళ్ళిపో అన్నారు. కృష్ణుడి మీద భక్తితో అన్నీ తీసుకుని అన్నీ పట్టుకుని అర్జునుడు దూరంగా వెళ్ళిపోయాడు. అంతే, కృష్ణుడు రథం మించి ఒక్కసారి కిందకి దిగాడంతే భగ్గున మండిపోయింది రథం. ఆశ్చర్యపోయి అర్జునుడు అడిగాడు, బావా అదేమిటి అలా కాలిపోయిందన్నాడు. అర్జున, ఈ రథం నిజానికి భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ మహావీరులు వేసినటువంటి బాణముల ధాటికి ఎప్పుడో కాలిపోయింది. కానీ నిన్ను రక్షించడం కోసమని కాలకుండా దాన్ని ఆపాను. ప్రయోజనం అయిపోయింది కాబట్టి నిన్ను దూరంగా పంపించి ఇప్పుడు కాలిపోవడానికి అనుమతించానన్నాడు. అంత రక్షించాడు అర్జునుణ్ణి మహానుభావుడు. తనకున్ భృత్యుడు వినికాచుట మహాధర్మంబు బొమ్మంచు అర్జున సారథ్యము పూని, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ
కృష్ణుడు సారథ్యం చేస్తాడో, ఎక్కడ అర్జునుడు రథిగా ఉంటాడో అక్కడ తప్పకుండా విజయమే. కాబట్టి పగ్గముల సద్యోగంబునన్ పట్టుచున్, ఆ ఎడంచేత్తో పగ్గాలు పట్టుకుని మునికోలన్బడి భూని ఘోటకములను మోదించి తాడించుచున్. ఏమి చేతకాని వాళ్ళ ఎడంచేత్తో పగ్గాలు లాగుతూ కుడి చేత్తో ఆ మునికోల పట్టుకుని గుర్రాల్ని అటు ఇటు ఇలా కొడుతూ ఆ గుర్రాల్ని నడిపిస్తూ సారథ్యం చేసేటటువంటి కృష్ణుడు ఉన్నాడే, ఆయన అలా నిలబడి ఆ సారథ్యం చేస్తుంటే ఆయన అందాన్ని చూసి కురుక్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ అలా ఆయన్ని చూస్తూ ఉండిపోయేటట్టుగా ప్రవర్తించి అర్జునుణ్ణి రక్షించుకున్న ఆ మహాత్ముడు ఉన్నాడే, ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. అని ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదంబుల హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతును అశ్రాంతమున్. ఎప్పుడూ నేను ప్రార్థన చేస్తాను. ఎవరినో తెలుసా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబముల హృత్సరోర్హములన్. ఒక్క సూర్యుడే ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ ఆ ఒక్క సూర్యుడే ఎవరు చూస్తే వాళ్ళకే ఒక సూర్యుడిలా కనబడుతూ ఉంటాడు. నాకు అదిగో సూర్యుడు అంటారు, నమస్కారం చేస్తారు. పక్కన ఉన్నవాడికి ఆయన సూర్యుడు. ప్రతి వాళ్ళకి నేను చూస్తున్న సూర్యుడు అనుకుంటూ ఉంటాడు. ఎవరికి వాళ్ళకి నేను చూస్తున్న సూర్యుడు అనిపించినట్టే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క హృదయ పద్మముల యందు ప్రకాశించేటటువంటి ఆ పరమేశ్వరుడే రాశీభూతమై ఇదిగో ఇక్కడ కృష్ణ భగవానుడుగా నిలబడున్నాడు. ఆయన ముఖారవిందమును చూస్తూ ఆయనకి నమస్కరిస్తూ ప్రాణోత్క్రమణమై నేను ఆయనలో కలిసిపోతున్నానని తన తేజస్సుని కృష్ణ పరమాత్మలో కలిపి భీష్మాచార్యుల వారు మహానుభావుడు ధన్యుడయ్యాడు. ఎక్కడెక్కడ భీష్మస్థుతి వింటారో అక్కడక్కడ కృష్ణానుగ్రహం కలుగుతుంది. అంత గొప్ప స్థితి. అందున ప్రాణోత్క్రమణ సమయంలో కృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందాన్ని చూస్తూ భీష్ముడు చేసినటువంటి స్తోత్రం. ఆయన ఒక మాట అంటాడు. ఈ పద్యం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పద్యం. భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు ప్రాణోత్క్రమణానికి ముందు, అయ్యా ఉపపాండవులందరూ చచ్చిపోయారు, అశ్వత్థామ చంపేశాడన్నాడు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఎంత గొప్ప పద్యం అండి. ఆయన అన్నాడు, ఏమయ్యా ఆపద వచ్చిందా పాండవులకి? ఆపద అన్న మాటకు అర్థం అదే. రాజట ధర్మజుండు, ఇప్పుడు దుర్యోధనుడు కాడు రాజు, ధర్మరాజు గారే రాజు, ఎందుకంటే శత్రువులందరూ చచ్చిపోయారు. సురరాజసుతుండట ధన్వి, సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కుమారుడు అర్జునుడు. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువుల్ని చంపేయడానికి ఉపయోగపడేది కాదు గాంధీవం అంటే. కేవలం గాంధీవమునకు కట్టబడినటువంటి వింటినారిని టంకారం చేసినంత మాత్రం చేత కొన్ని వేల మంది నెత్తురుకోకు చచ్చిపోతారు. విరాట పర్వంలో గాంధీవం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. అంత గొప్ప గాంధీవాన్ని పట్టుకుంటాడు. ఆయనకి సారథ్యం చేసేవాడో సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, సుదర్శన చక్రాన్ని చేతిలో పట్టుకుని లోకములన్నింటినీ కాపాడేటటువంటి కృష్ణ పరమాత్మ సారథి. అటువంటి వాడికి ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. చాలా కోపంతో గదాదండాన్ని పట్టుకుని గిరగిరా తిప్పుతూ తిరిగేటటువంటి భీమసేనుడు ఆయనకి తోడొస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరూ అక్కడుంటే వాళ్ళ పిల్లలందరూ ఒక్క రాత్రి ఓ పరికిమాలిన వాడి చేతిలో చచ్చిపోయారంటే ఏమనుకోవాలి? ఆపద కల్గుటకేమి చిత్రమో. ఇటువంటి ఆపదలు వచ్చాయంటే ఏమనుకోవాలి? కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలము బహుబలవత్తరమైనది. అందుకు కదూ భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను లెక్కలు కడుతూ ఉంటాను. ఎవరెవరిని ఎంతకాలం ఉంచాలో, ఎలా తీసేయాలో, ఏ అనుభవింపజేయాలో, ఎవరితో కలపాలో, ఎవరితో తీసేయాలో అన్నీ లెక్కలు కడతానయా, నేను మహాగణకుణ్ణి కాలరూపంలో ఉంటానన్నాడు. ఎంత చిత్రమో చూశారా అన్నాడు. అంటే మనం పైన ఎన్ని రక్షణ సాధనములను పెట్టుకున్నామని అనుకున్నా ఈశ్వరుడు ఆపద రావడాన్ని అంగీకరిస్తే ఆపగలిగిన మనగాడు ఈ లోకంలో లేడు. ఈశ్వరానుగ్రహం ఉందా? కడుపులో ఉండి బ్రహ్మాస్త్రం చేత దహింపబడుతున్నవాడు కూడా రక్షింపబడతాడు.
కాబట్టి ఆపద కల్గుటకి ఏమి చిత్రమో. భాగవతంలో ఈ పద్యాలు వింటే మనకి ప్రతి చిన్న విషయానికి మనసు పెద్దగా కదిలిపోయేటటువంటి లక్షణం ఉండదు. స్థిరంగా నిలబడుతుంది. ఓ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడి సంకల్పం అని. ఆ పుట్టినటువంటి పరీక్షిత్ పెద్దవాడయ్యాడు, కృష్ణ పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టేశారు. అంటే ఆ మాట ముందు ఎందుకు చెప్పవలసి ఉంటుందంటే భాగవతంలో ఇది చెప్పకపోతే పరీక్షిత్ భాగవతం వినడం మొదలు పెట్టడం కుదరదు. కాబట్టి మళ్ళీ కృష్ణలీలలు వస్తాయి, కృష్ణుడు పుట్టడం అవి వస్తాయి, కంగారు పడిపోకండి, కృష్ణుడి శరీరం విడిచిపెట్టాడు. కాబట్టి కృష్ణుడి యొక్క నిర్యాణం అయిపోయింది. పాండవులందరూ భారమైనటువంటి హృదయస్థితిని పొందారు. ధర్మరాజు గారు, ఇతర పాండవులు, ద్రౌపదీదేవి స్వర్గారోహణ పర్వంలో శరీరాన్ని విడిచిపెట్టేశారు. శరీరాన్ని విడిచిపెట్టే ముందు పరీక్షిత్తుని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. మహాధర్మాత్ముడు పరీక్షిత్ తన తాతలు ఎలా పరిపాలన చేశారో అలా పరిపాలన చేసేటటువంటి స్థితి కలిగిన వాడు గొప్ప కృష్ణ భక్తుడు. అటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఆయన రాజ్యమంతా విజయయాత్ర చేసి వేటాడి వెడుతున్నాడు. వేటాడేటప్పుడు పోతన గారు ఒక చమత్కారమైన మాట అన్నారు. వేటాడినటువంటి పరీక్షిత్ అన్నిటినీ వేటాడాడు, కానీ చంద్రుడిలో ఉన్నటువంటి మృగాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టాడు అన్నారు. అంతా వేటాడాడు. చిత్రం ఏమిటంటే ఆయన తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం కనపడింది. ఒక ఆవు ఒకటి ఏడుస్తోంది, దానికి దూడ లేదు. దూడలేని ఆవు ఏడుస్తోంది. దాని ఎదురుగుండా ఒక ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దుకి ఒక్క కాలు మీదే ఉంది. ఆ ఎద్దు 3 కాళ్ళు లేవు. అసలు ఒంటి కాలు మీద ఎద్దు నిలబడడం అన్నది మీరు ఊహించనే లేదు. అంత కష్టం ఎద్దు శరీరానికి. అది ఒక్క కాలుతో నిలబడింది. నిలబడితే ఈ ఆవు ఏడుస్తూ ఆ ఎద్దుని పలకరిస్తోంది. భూమాత గోమాతగా రూపాంతరం చెందింది. భూమియే గోవుగా నిలబడింది, ధర్మమే వృషభంగా నిలబడింది. ఇప్పుడు ఈ భూమాత ఆ గోమాతతో అంటే భూమి ధర్మాన్ని అడుగుతోంది. ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, శ్రీలలనీశుడులేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంది. ఈ లోకంలో పూర్వం నువ్వు 4 పాదాలతో నడిచావు. ధర్మమును ఎద్దుగా సంకేతించినప్పుడు ధర్మానికి ఉండేటటువంటి 4 పాదాలే సత్యము, శౌచము, దయ, తపస్సు 4. ఇందులో 3 పాదాలు పోయాయి. 3 పాదాలు పోయాయి అంటే ఎందుకు పోయాయి ధర్మము అంటే 3 పాదములు ఒక్కొక్క గుణం చేత నశించిపోయి. తపస్సు దేని చేత నశించిపోయింది అంటే ఎప్పుడూ తపస్సు చేసేటటువంటి వాళ్ళు నేను గొప్పవాణ్ణి అన్న మాట చెప్పించుకోకూడదు. అలా చెప్పించుకున్న కారణం చేత కలియుగంలో తపస్సు భ్రష్టమైపోయింది. రెండవది శౌచం. ప్రతి విషయాన్ని పట్టించుకునేటటువంటి లక్షణం రావడం వల్ల సంగము చేత శౌచము పోయింది. ఇక దయ ఎందుకు నశించిపోయింది అంటే ప్రతివారి యందు ఏదో ఒక కారణానికి అహంకారం పెరిగిపోయి దయ నశించిపోయింది. ఇక మిగిలినది సత్యం ఒక్కటే. సత్యము మార్పు చెందనది పరమాత్మ. అందుకని ఆ ఒక్క పాదంతోనే ఆ గోవు నిలబడింది. అందుకని ఆ ఆవు చూసింది ధర్మం ఎంతకాలం ఉంటుందో అంతకాలం భూమి భరించగలదు. ధర్మం లుప్తం అయితే బరువు అన్న మాట లోకంలో ఉండేటటువంటి జనుల వలన జంతువుల వలన కాదు. ధర్మం నశించిపోతే భూమికి బరువు. ధర్మం ఉంటే ఎంతమంది ఉన్నా భూమికి బరువు కాదు. అందుకని శ్రీలలనీశుడులేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఒకానొకప్పుడు కృష్ణ పరమాత్మ చక్కటి శ్రీచిహ్నములతో కూడినటువంటి పాదములతో ఈ భూమి మీద తిరుగాడాడు. అటువంటి కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేశాడు. ఆ కారణం చేత నీకు 3 కాళ్లతో నువ్వు 3 కాళ్ళు పోగొట్టుకుని ఒంటి కాలితో తిరుగుతున్నావు. నిన్ను చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది, నా కన్నుల నీరు కారుతోంది. నిన్ను ఆ ఒక్క కాలుతో కూడా ఉండకుండా చెయ్యడం కోసమని ధర్మమునకు కట్టుబడిన వారిలా నటించేటటువంటి వారు పట్టి ఆ కాలు కూడా తెగ్గొట్టేస్తారని ఏడుస్తున్నాను. నీకు 3 కాళ్ళు లేవు అని నీ గురించి ఏడవట్లేదు, నీకు 3 కాళ్ళు పోయాయి అని నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? నీకు ఈ 3 కాళ్ళు పోయిన కారణం చేత రాబో కాలంలో ఎవరెవరు ఏది భరించాలో దాన్ని వదిలేస్తారు. మొట్టమొదట భరించవలసినటువంటి వాడు భర్త భార్యని భరించాలి. కానీ ఆయన భార్యని విడిచిపెట్టి అన్య స్త్రీ యందు మనసుని లగ్నం చేస్తాడు.
ఇది ధర్మవైక్లభ్యం వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం. భర్త భార్యని వదిలిపెడతాడు. తల్లిదండ్రుల్ని పోషించవలసినటువంటి కర్తవ్యం ఉన్న పిల్లలు తల్లిదండ్రుల్ని పోషించరు. ప్రజల్ని రక్షించవలసినటువంటి ప్రభువులు భోగలాలసులై తిరుగుతారు తప్ప ప్రజల గురించి పట్టించుకోరు. యజ్ఞయాగాది క్రతువులు విమర్శింపబడి యజ్ఞయాగాది క్రతువులు జరగవు. హవిస్సులు ఇచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి దేవతలకి హవిస్సు అందదు కాబట్టి దేవతలు ప్రీతి చెందరు కాబట్టి వర్షాలు పడవు కాబట్టి లోకంలో ఉండేటటువంటి సమస్త జీవజాలము ఆకలితో అలమటిస్తుంది. నీళ్లు దొరక్క బాధపడతారు. నీరు దొరకకపోతే మళ్ళీ ధర్మం నాశనం అయిపోతుంది. ఎందుకో తెలుసా అండి? అసలు ధర్మము అన్న మాట ఎక్కడుంటుందంటే సంధ్యావందనం దగ్గర. సంధ్యావందనం చెయ్యాలి అంటే ఉండవలసినవి ఏవీ అక్కర్లేదు, నీళ్లే కావాలి. ఆచమనం చేసి అర్ఘ్యం ఇవ్వద్దు. ఆ అర్ఘ్యమే శత్రువులను పడగొడుతుంది. లోకంలో సూర్యోదయం కాకుండా చేసేటటువంటి శత్రువులను పడగొట్టేది అర్ఘ్యజలమే. ఆ అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు ఉండాలి. నీళ్లే లేకపోతే ఇంకా సంధ్యావందనాలు ఏవి? సంధ్యావందనాలు లేకపోతే ఆసురీ శక్తుల ప్రబలం కాబట్టి నీరు ఉండదు. ఇటువంటి స్థితి వస్తుంది. అందుచేత ఇప్పుడు నీకు 3 పాదములు లేని కారణం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధయనుచు కుందెదననగా అన్నాడు. ఈ 7 బాధపడుతుంటారు. కలియుగం రాబోతోంది. అప్పటికి ద్వాపర యుగం పూర్తయిపోతోంది. ఇంకా ఈ 7 ఎప్పుడు నిత్యము క్షోభ పొందుతారు. ఎవరంటే దేవతలకు. ప్రతివాడు దేవతల్ని విమర్శించేవాడే. తెలిసి తెలియని ప్రతివాడు దేవతల్ని ధిక్కరించి జీవించేవాడే. ఒక్కడు హోమం చేసేవాడు ఉండడు, యజ్ఞం చేసేవాడు ఉండడు, యాగం చేసేవాడు ఉండడు, హవిస్సిచ్చేవాడు ఉండడు. వేదానికి గౌరవం క్షీణించిపోతుంది. కాబట్టి దేవతలకు, పితృదేవతలకు కష్టపడి కని పెంచి పెద్ద చేసి ఎంతో ప్రయోజకుణ్ణి చేసి తన శరీరం కూడా వాడి చేతులలో పెట్టినటువంటి అగ్నిహోత్రం చేత కాలిపోవాలనుకున్నటువంటి తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకొని అన్నదమ్ములందరూ కలిపి తద్దినం పెట్టేటటువంటి రోజు కూడా పోతుంది. దేశం యొక్క గౌరవాన్నంతటినీ నువ్వు ఒక బట్టలో చూసి నమస్కారం చేస్తున్నావు పతాకానికి. నిన్ను కన్న తండ్రి కాపాటి గౌరవం లేదా? నిన్ను కన్న తల్లి కాపాటి గౌరవం లేదా? వాళ్ళకి తద్దినం పెట్టవలసిన అవసరం లేదా? ఆ కడుపున పుట్టిన వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. ఎంతో ఈశ్వరోపాసన చేసినటువంటి తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు అన్నా తమ్ముడు కలిపి తద్దినం పెట్టని దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడాలి? అంటే కలియుగం యొక్క లక్షణం. ఏ కారణం లేకుండా అన్నదమ్ములు తల్లిదండ్రులకి తద్దినం పెట్టేటప్పుడు కూడా కలుసుకోరు. ఖాళీ లేదు, లేకపోతే మాటలు లేవు, కలవరు. అంతకన్నా దురన్యాయం ఏమి ఉంటుంది లోకంలో? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.